అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజును ఘనంగా యల్లటూరి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ అభిమానులు రక్తదానాన్ని భారీ స్థాయిలో చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వందలాది పచ్చని మొక్కలను నాటి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడడం పవన్ కళ్యాణ్ అభిమానుల బాధ్యత. జనసేన పార్టీ చిహ్నం ఉన్న కేకును కట్ చేసి పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజును ఘనంగా యల్లటూరి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ అభిమానులు రక్తదానాన్ని భారీ స్థాయిలో చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వందలాది పచ్చని మొక్కలను నాటి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడడం పవన్ కళ్యాణ్ అభిమానుల బాధ్యత. జనసేన పార్టీ చిహ్నం ఉన్న కేకును కట్ చేసి పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. Happy birthday to you. Happy birthday Pawan Kalyan. Pawan Kalyan garke jai. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, శ్రీనివాసరాజు గారి నాయకత్వం, శ్రీనివాసరాజు గారి నాయకత్వం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మరియు జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ ఆఫీస్లో కార్యాలయంలో ఈరోజు జన్మదిన వేడుకలు చాలా గొప్పగా, సంతోషంగా, సంబరంగా ఒక పండుగలాగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ జన్మదిన వేడుకల్లో ఈరోజు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో మొట్టమొదటిగా మా అధినాయకుడికి ఇష్టమైనటువంటి పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాన్ని, చెట్లు నాటే కార్యక్రమాన్ని తో మొదలుపెట్టి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి, అలాగే మధ్యాహ్నం డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా జనసేన నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, అలాగే ఎన్డీఏ నాయకులకు, ఎన్డీఏ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది. జిల్లాలో అలాగే రాజంపేట నియోజకవర్గంలో వ్యాప్తంగా చాలా మంచి స్పందన వచ్చింది. రమారమి ఒక 500 వరకు ఈరోజు బ్లడ్ డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా శుభపరిణామం. రక్తదానం అనేది చాలా గొప్ప దానము. ఈ రక్తదానానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.